ఇప్పటికే చలి తీవ్రత కొంత తగ్గింది. పగటిపూటల ఎండలు ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అదీ కాక ఈ ఏడాది ఎండలు బాగా ఉండవచ్చని పర్యావరణవేత్తలు కూడా అంటున్నారు. సాయంత్రం అయ్యేసరికి చలి, ఉదయాన్నే ఎండ. ఈ కాలం చర్మానికి చాలా డేంజర్. అటు ఎండ నుంచి ఇటు చలి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలి. పగలు ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా బయటికి వెళ్ళక తప్పదు. పనులు చక్కబెట్టుకోక తప్పదు. మరి ఎండలో బయటికి వెళ్ళాలంటే భయం, చర్మం కందిపోతుంది, దద్దుర్లు వంటివి వస్తాయి. వేడి తీవ్రత వల్ల చర్మ క్యాన్సర్ కూడా రావచ్చు అంటున్నారు వైద్యులు. మరి ఎండ నుంచి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పుకుందాం. చర్మంలోని ఏ భాగానికైనా ఎండ తగిలితే కమిలిపోతుంది, నల్లగా మారిపోతుంది. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలు చర్మం లోపలి పొరల్లోకి వెళ్ళి రంగును మార్చేస్తాయి. అందుకోసం ఎక్కువ మంది సన్ స్క్రీన్ వాడుతుంటారు. అది అల్ట్రావైలెట్ కిరణాలు చర్మం లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. యూవీ కిరణాలు కేవలం చర్మంపైనే కాదు, డిఎన్ఏపై కూడా ప్రభావం చూపుతాయని వైద్యులు చెప్తున్నారు. మరి ఎలాంటి సన్ స్క్రీన్స్ వాడాలి? చర్మాన్ని ఎండ నుంచి ఎలా కాపాడుకోవాలి అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకరికి గిట్టిన సన్ క్రీమ్ మరొకరికి పడకపోవచ్చు. ఒక్కొక్కరి చర్మం ఒక విధంగా ఉంటుంది. చర్మం అవసరాన్ని బట్టి క్రీమ్స్, జెల్స్, స్ప్రేస్ వాడాలి. చర్మంపై వెంట్రుకలు ఉన్న వాళ్ళు జెల్స్ వాడటం మంచిది. పిల్లలు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ స్ప్రేను ఎండ తగిలే చర్మం మొత్తానికి వాడాలి. ఎక్కువ మోతాదులో వాడితే కష్టం. సెంటీమీటర్కు 2 మిల్లీగ్రాముల చొప్పున సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఎక్కువసేపు ఎండలో ఉండేవారు ప్రతి 2 గంటలకు తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. లేదంటే చర్మం కమిలిపోతుంది. పొడి చర్మం ఉన్న వాళ్ళు క్రీములు వాడటం మంచిదే. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు కూడా వారికి సరిపడి క్రీములు వాడుకోవాలి. సన్ స్క్రీన్ రాసుకున్నాను చాలు, ఎంత ఎండలో తిరిగినా ఏం కాదని అనుకోకూడదు. తప్పనిసరిగా ఎండ నుంచి కాపాడుకోవడానికి గొడుగు, తక్కువ బరువు ఉన్న స్లీవ్ షర్ట్స్, క్యాప్, సన్ గ్లాస్ వాడటం మంచిది. నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతి తగ్గకుండా ఉంటుంది. ఎండలో ఎక్కువ తిరిగే కంటే విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలను తినటం ఈ రోజుల్లో మేలు చేస్తుంది. సన్ స్క్రీన్ రాసుకోవడం అంటే ఇష్టం వచ్చిన విధంగా చర్మానికి రుద్దుకోకూడదు. అసలు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు 15 నిమిషాలకు ముందే పొడి చర్మం మీద సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అలాగే ఎండకు ఎక్స్పోజ్ అయ్యే ప్రతి చోట రాసుకోవాలి. చెవులు, వీపు, మెడ వంటి ప్రాంతాల్లో తప్పక రాసుకోవాలి. లిప్ బామ్ పెదాలకి రాసుకోవడం మర్చిపోకూడదు. అది సన్ స్క్రీన్ ఉన్న లిప్ బామ్ వాడాలి. సన్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్ అనేది సన్ స్క్రీన్లో ఎంత పర్సెంటేజ్ ఉన్నదో తెలుసుకోవాలి. దాన్ని బట్టి శరీరానికి ఎంత మోతాదులో అవసరమో తెలుసుకొని వాడాలి. ఎండ తీవ్రతను చర్మం ఏ మోతాదు వరకు తట్టుకుంటుందో తెలుసుకొని దానికి అనుగుణంగా సన్ స్క్రీన్ ప్రొడక్ట్ను 2 నుంచి 50 వరకు మార్చుకోవచ్చు. ఎండలో ఎంతసేపు ఉంటారు, చర్మానికి ఎంత సన్ స్క్రీన్ అవసరము, శరీరం రంగు, శరీరం ఎంతవరకు ఎండను తట్టుకుంటుంది వంటి విషయాలను గమనించి సన్ స్క్రీన్ వాడాలి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.